కిష్కింద కాండం. ఈ సినిమా హాట్‌స్టార్‌లో 2 అవర్స్ 3 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది విత్ తెలుగు డబ్బింగ్‌తో సహా. ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ డీసెంట్ మూవీ టు వాచ్. అది కూడా లాస్ట్ 30 మినిట్స్ కోసం. ఒకసారి సినిమా బేసిక్ స్టోరీ చూసుకుంటే, ఒక విలేజ్లో తన కొడుకు కోడలతో ఉంటున్న ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ అప్పు పిల్లై సడన్ గా ఒక రోజు వాళ్ళ ఇంట్లో లైసెన్స్డ్ గన్ మిస్ అవుతుంది. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనోడు కూడా మిస్ అవుతాడు. అసలు ఆ గన్ ఎవరు తీశారు, అప్పు పిల్లై మనోడు ఎలా మిస్ అయ్యాడు అన్నదే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సినిమా 7 కోట్ల బడ్జెట్ తో తీశారు, కానీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ మొత్తం చూసుకుంటే 75 కోట్లు కలెక్ట్ చేసింది. స్టార్టింగ్ 1 అవర్ చూసి ఈ సినిమా ఎలారా 75 కోట్లు కలెక్ట్ చేసింది అనుకున్నా. లిటరలీ ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ గా ఎలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయని విధంగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రతి 10 నిమిషాలకి ఏదో ఒక ట్విస్ట్ రివీల్ చేస్తూ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 20 మినిట్స్. మళ్ళీ లాస్ట్ లో సెకండ్ పార్ట్ కి హింట్ లాగా ఆడియన్స్ కి ఒక క్వశ్చన్ లా కంప్లీట్ గా వదిలేశారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా పేషెన్స్ గా చూడాలి, చాలా అంటే చాలా స్లోగా రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో కూడా చిన్న చిన్నగా ట్విస్టులు రివీల్ చేస్తే ఇంకా థ్రిల్లింగ్ గా ఉండేది. మెయిన్ గా నాకు స్క్రిప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. స్టోరీ అంతా మిస్టరీతో స్టార్ట్ అయ్యి ఎమోషనల్ గా ఎండ్ చేస్తారు. ఇంక యాక్టింగ్ వైజ్ చూసుకుంటే ఆసిఫ్ అలీ, అపర్ణ, విజయ్ గారు వీళ్ళంతా బాగా చేశారు. మెయిన్ గా అప్పు పిల్లై రోల్ వచ్చేసిన విజయ్ గారు చాలా బాగా చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. నేచర్ మధ్య భలే షూటింగ్ చేశారు. ఈ సినిమాకి నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఇందాక చెప్పుకున్నట్లు ఫస్ట్ హాఫ్ లో కూడా ఎంతో కొంత ట్విస్టులు రివీల్ చేస్తే ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఉండేది. క్లైమాక్స్ సీన్ బాగుండటం వల్ల సినిమా మొత్తం బాగుందని ఫీలింగ్ అయితే వస్తుంది. సినిమాకి ఇంత రన్ టైం అవసరం లేదు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా పేషెన్స్ తో చూస్తే సెకండ్ హాఫ్ అంతా ఎంగేజింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి సినిమా చూడాలా వద్దా అనేది.